హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఈ వీడియో మార్నింగ్ టు నైట్ అనమాట. అయితే ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. వచ్చేది ధనుర్మాసం కదా, ధనుర్మాసంలో ఎలా అంటే ఏ పూజలు చేస్తే మంచిది, నెక్స్ట్ ఎవరికి ధనుర్మాసం ప్రీతికరం అనేది కూడా షేర్ చేస్తానండి. అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. 5కి అలా లేచి లేవగానే ఇంటి గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తులసమ్మ వైపు ఇలా, నెక్స్ట్ మనకి ముందు వైపు వాకిలి ఉంది కదా, వాకిలి వైపు కూడా చక్కగా ఇలా రంగోలి అయితే పెట్టుకున్నాను. స్పెషల్ డే నెక్స్ట్ అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం చక్కగా పెద్ద రంగోలి వేస్తానండి. లేకపోతే మాత్రం చిన్న రంగోలి అయినా చక్కగా వేసుకోవడం నాకు ఇష్టం అనమాట. అప్పటి నుంచే పెళ్ళి కాకముందే అలా అలవాటు. అయితే ఇంకా గుమ్మాలు అవి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. కుంకుమ బొట్లన్నీ పెట్టుకున్నాక అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. అయితే ధనుర్మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామిని మధుసూదన అనే నామంతో పూజిస్తారండి. ఈ మాసంలో వివిధ పూజలు, ఉపవాసాలు, వ్రతాలు ఉంటాయి కదా, అవన్నీ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్నమాట. నెక్స్ట్ ధనుర్మాసంలో ఈ ఆచరించే పూజలు కానీ, నెక్స్ట్ ఉపవాసాలు, వ్రతాలు ఏవి చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అయితే ఏటా ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకంఠ ఏకాదశి అని లేదా ముక్కోట ఏకాదశి అని పేరుతో వేడుకగా చేస్తారు. అయితే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల చాలా మంచిది. అంటే తిరుమలలో ఈ ధనుర్మాసంలోనే ఆలయ శుద్ధి, ధనుర్మాసం పూజలు నిర్వహిస్తారనమాట. నెక్స్ట్ వైకంఠ ఏకాదశ అంటే తిరుమలలో ఆ రోజు వైకంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద నిలయంలో వైకంఠ ద్వారాన్ని తెరుస్తారు. తిరిగి వైకంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసేస్తారనమాట. వైకంఠ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల వీధుల్లో స్వర్ణరథంలో ఊరేగిస్తారంట. ఈ ధనుర్మాసంకున్న విశిష్టత ఏంటి అంటే అప్పట్లో పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి వారి కళ్యాణం కూడా జరిగింది ధనుర్మాసంలోనే. నెక్స్ట్ శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని రుక్మిణీదేవి తపనని ఆశ్రయించి నారదుని అడిగిందంట. ఏం చేయాలి, ఏ పూజ చేయాలి అంటే కాత్యాయని వ్రతం చెయ్యమ్మా అంటే ఈ మాసంలోనే కాత్యాయని వ్రతం చేయడం వల్ల కూడా రుక్మిణీదేవి కళ్యాణం కూడా అప్పుడే జరిగిందంట ధనుర్మాసంలో. అంటే ఈ ధనుర్మాసం కొన్న విశిష్టత అనేది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకేంటంటే గోదాదేవి ధనుర్మాసం వ్రతం ఆచరించే శ్రీ మహావిష్ణువి అనుగ్రహం కూడా పొందిందంట ధనుర్మాసంలోనే. అందుకే ధనుర్మాసంలో వేకువజామునే లేచి లేవగానే గుమ్మాన్ని గుమ్మాన్ని ఆవు పేడతో అలికేసి దానిపైన ధనుర్మాసం ముగ్గులు వేయడం వల్ల కూడా ఇంటికి చాలా మంచి జరుగుతుందంటారు. ధనుర్మాసంలో విష్ణుమూర్తి కథలు వినటం, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, విష్ణాలయాలు సందర్శించడం కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఈ ధనుర్మాసంలో మీరు ఏ పనిని తలపెట్టినా కూడా సవ్యంగా అవుతుంది అనేది పురాణ కథల్లో కూడా ఉంది. నెక్స్ట్ ఈ ధనుర్మాసం అంటే ఆ నెల రోజులు కూడా మీరు వెంకటేశ్వరుడు అంటే శివకేశవులు ధ్యానంలో ఉంటే చాలా మంచిదనమాట. నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియోలో. అయితే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేస్తూ మీకు ఆడియోనైతే ఇది నాకు తెలిసినవైనా మీకు కొన్ని షేర్ చేయాలనిపించింది. అయితే ఎప్పుడు కూడా ధనుర్మాసంలో మీరు ఏదైనా పూజలు కానీ, వ్రతాలు కానీ చేయాలి అనుకుంటే చేయండి. చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. నెక్స్ట్ ఆ ధనుర్మాసం అన్నాలు కూడా ముందు రోజు కాకుండా ఏకుజామునే లేచి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకొని ముందు ధనుర్మాసం ముగ్గులు ఉంటాయండి, వేరుగా వెరైటీగా ఉంటాయి అవి. అవి వేసుకుంటే మంచిది. ముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను, కిందటి ఇయర్ వీడియోలో ధనుర్మాసం ముగ్గులు అని వీడియో ఉంటుంది. కావాలనుకుంటే నా వీడియోలోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అయితే నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి, డైలీ రొటీన్లోకి వచ్చేద్దాము. నేనైతే దీపారాధన అయితే చేసుకున్నాను. ఆ రోజు హెడ్ బాత్ అయితే చేశానండి. ఆ రోజు లక్షవారం అనుకుంటాం. లక్షవారం రోజైతే ఇంకా హెడ్ బాత్ చేశాను కదా.
హెడ్ బాత్ చేసేసి దీపారాధన, నెక్స్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన, లోపల దీపారాధన అయితే చేసుకున్నాను. అమ్మవారికైతే చక్కగా పరమాన్నం చేశాను. నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టాననమాట. నెక్స్ట్ తాంబూలం అవి పెట్టుకున్నాను లక్ష్మీదేవికి. లక్ష్మీదేవికి పెట్టుకున్న తర్వాత ఏంటంటే చూపిస్తున్నాను. పరమాన్నం అనేది ముందు చేసినట్లు వీడియో అనేది చూపించలేదు. అందుకనేసి అయితే పరమాన్నం తర్వాత వీడియోలో అయితే పెట్టాను. నెక్స్ట్ తులసమ్మ వారి దగ్గర దీపారాధన అంతా అయ్యేసరికి అరౌండ్ 6:20 దీపారాధన మొత్తం అయిపోయిందండి ఇంట్లో. నెక్స్ట్ తులసమ్మ దగ్గర కూడా. అయితే ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ తల అనేది డ్రైగా ఉంది. ఇంకా తల అయితే ఇక్కడ టవల్‌తో అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్‌తో అక్కడితో ఆ వీడియోస్ అనేవి అయిపోయాయండి. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగు ఈ మధ్యన ఏంటంటే అలా ఇంట్లో ఉండడం, వీడియోస్ అవి ఎడిట్ చేసుకోవడంలో కొంచెం బద్ధకంలాగా అనిపిస్తుంది. అందుకని పైన అనుకుంటున్నాను. పైన అలాగా వాక్ చేద్దాము రోజు ఈవినింగ్ కూడా అని. ఎంతవరకు అవుతుందో చూడాలి. అయితే ఆ రోజైతే ఫస్ట్ డే ఆ రోజు స్టార్ట్ చేశాను. పైకెళ్దాము వాకింగ్ అని. అయితే వాకింగ్ చేసేటప్పుడు అది అలా చిన్న వీడియో క్లిప్ అనమాట. నెక్స్ట్ ఇంకా వాక్ చేసి కిందకు వచ్చేసిన తర్వాత కొద్దిగా టీ అవి పెట్టుకొని టీ తాగేసాక ఫ్రెష్ అప్ అయిపోయాక దీపారాధన కూడా చేసుకున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి చపాతీ అంటే రోటీ చేయడం అవ్వట్లేదండి ఇప్పుడు కూడా. ఏమవుతుందంటే రోటీ చేసేసరికి నాకు హెల్త్ ఇష్యూస్ అండి బాగా. దానివల్ల చపాతీ పాముని కూడా బాడీ అంతా పెయిన్‌లాగా అయిపోతుంది. ఉన్నది ముగ్గురమే కానీ ఎందుకో అలా అనమాట. అందుకనేసి చపాతీ అనేది ఈ మధ్యన ప్రిపేర్ చేయలేదు. ఒక 6 మంత్స్ అలా అయిపోద్దండి. అంటే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ వాటి ప్రిపేర్ చేసి బయట కొనుక్కుంటున్నాను అనమాట. రెడీమేడ్ చపాతీలు ఉంటాయి కదా! అవి తెచ్చేస్తున్నాం ప్యాకెట్‌వి. ఇంకా అలా కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఈరోజైతే కర్రీ అయితే దీంట్లోకి కర్రీ బొంబాయి చట్నీ అంటారు కదా! బొంబాయి చట్నీ అనేది కొంచెం చిక్కగా వచ్చేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్యన శనగపిండి కూడా అవాయిడ్ చేస్తున్నాను ఎక్కువను పడట్లేదని. కానీ ఈరోజైతే శనగపిండి చట్నీ కూడా చేస్తున్నాను అనమాట. అదే బొంబాయి చట్నీ. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చపాతీ కాల్స్తున్నానండి. ఇటువైపు చపాతీ కాలుస్తూ అటువైపు అయితే కూర అనేది పోపు పెట్టుకుంటున్నాను. ఈ చపాతీ అనుకుంటే మాత్రం వంట అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాననమాట. 6:30కి అలా స్టార్ట్ చేసేస్తాను. మామూలు వంట అంటే 7:30 అలా అవుతది. ఈ ఇడ్లీ నెక్స్టు దోస ఉంటాయి కదా! అవి లేట్‌గానే స్టార్ట్ చేస్తానండి. నాకు చపాతీ అంటే భయమేస్తది. వేగంగా స్టార్ట్ చేస్తాను. అయితే ఇక్కడ ముందుగా కర్రీ ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా! వేయించేసి కొద్దిగా వాటర్ వేసుకుంటాను. వాటర్ కొద్దిగా మగ్గింది అనేటప్పుడైతే నేను శనగపిండి ప్యూర్‌గా ఉంటది కదా! అది వేసుకుంటాననమాట. నెక్స్ట్ అయితే ఇంకా శనగపిండి కలిపిన లిక్విడ్ అయితే అందులో వేస్తున్నాను వాటర్ వేసి చట్నీలాగా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే నైట్ టిఫిన్‌లోకి చపాతీ నెక్స్ట్ బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేనండి. అయితే నేనిచ్చే ధనుర్మాసం ఇన్ఫర్మేషన్ అనేది మీకు గనుక నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి చేరుతాయి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.